హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ రోజు మనం 24వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటగిరి భూమాగౌడ్ గారితో ఉన్నాం. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం మేడం. సార్ ప్రచారం ఎలా సాగుతుంది? బాగుంది మేడం, చాలా బాగుంది. ఇంటింటికి వెళ్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మీరు ఇదివరకు కూడా వర్క్ చేశారు కదా సార్ ఆల్రెడీ. సో ఈ డివిజన్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు మీరు గుర్తించారు? ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హామీలని నెరవేర్చాలి అని వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. ఏదైతే హామీలు ఇచ్చానో గత ఎన్నికల్లో ఆ హామీలను 70 to 80% సాల్వ్ చేయగలిగాను. చేశాను అంటే 7 కోట్ల చిల్లర నిధులు తీసుకొచ్చి మంచి మంచి రోడ్లు వేయించగలిగాము. ఒక అందమైన పార్కును తీర్చిదిద్దగలిగాము. ఫోన్ చేసిందే తడవుగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించి ఈ యొక్క మా 24వ డివిజన్ వావిలాలపల్లి, మెహర్ నగర్, బ్యాంక్ కాలనీ వాసులకు ఇలా ఉండాలి అనిపించే విధంగా వ్యవహరించగలిగాము. ఎంత చేసినా 2 సంవత్సరాలు కరోనా, మిగతా పీరియడు కొంత ఏ కారణంగా అయినా 3 సంవత్సరాలు మాత్రమే మేము పదవిలో పూర్తి చేయగలిగాము. దానికోసం ఇంత ఈ ఫండ్ని తీసుకొచ్చి అభివృద్ధి చేయగలిగాము. పార్కును అందంగా తీర్చిదిద్దగలిగాము. ఇంకా చేయాల్సింది కూడా ఉంది, చేయాలనే తపన ఉంది. మిగతాది కూడా పూర్తి చేయడానికి కోసం ప్రజల ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రజలు కూడా ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని, రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలోపేతం చేయడానికి, ఈ కరీంనగర్ మున్సిపల్లో జెండా ఎగరవేయడానికి మా వంతుగా మేము. సార్ మీరు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చారు అని చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. ఏ సమస్యలు మీరు గమనించారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు మీ నుంచి? మా దగ్గర ఇంకా కొన్ని రోడ్లు మాత్రమే ఉన్నాయి. కొన్ని డ్రైనేజీలు కూడా అసంపూర్తిగా ఉన్నమాట నిజం. వాటిని చేయాల్సింది ఉంది. ఇంకొక 3-4 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది. మరియు వీధి దీపాల విషయంలో మాత్రం మేము ఎంత ప్రయత్నం చేసినా దానిలో మేము అనుకున్న స్థాయికి చేరక ఇంకా దాన్ని చేయాల్సిన అవసరం అయితే మాకుంది. ప్రజల యొక్క స్పందన అంటే మీరు ఇదివరకు కూడా చేసిన అనుభవం ఉన్నది కాబట్టి, వాళ్ళతో ఆల్రెడీ మీరు మమేకమై ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ప్రజల మనిషిగా వాళ్ళ యొక్క స్పందన, మీకు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది సార్? సార్ చాలా మంచివారు సార్. మీలాంటి వాళ్ళు ఉండాలి సార్. మాకు ఎక్కడ కూడా చిన్న అవరోధం లేకుండా ఎక్కడ కూడా మన డివిజన్ను అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రతి పిలుపుకు స్పందించి మాకు పనిచేసి పెట్టారు. ఎలాంటి చిన్న మచ్చ లేకుండా మాత్రం ఇవి కార్పొరేటర్గా మీరు సేవలు అందించారు. మరొకసారి మీకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి దీవిస్తామని ప్రజలు నాతో ప్రతి గడప గడపకు చెప్తున్నారు. ఎప్పటి నుంచి ప్రారంభించారు సార్ ప్రచారం? ఈ 2 days నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు మాత్రం ఇద్దరం సంయుక్తంగా, వీర దేవేందర్ పటేల్ నేను కలిసి సంయుక్తంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్రజలు మీకు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నారు. సో ఈ రకంగా మీరు ముందుకెళ్తున్నారు, దూసుకెళ్తున్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. మా తరపున కూడా మీరు గెలుపొందాలని మేము ఆశిస్తున్నాము, కోరుకుంటున్నాం సార్. ఆల్ ద బెస్ట్ మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ భూమాగౌడ్ గారి సపోర్టర్గా మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. వాళ్ళ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇచ్చేటువంటి హామీలు కానీ, ప్రజలతో మీరు చెప్పేటువంటి విషయాలు కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఏం చేయబోతున్నారు? మీ ప్రణాళిక, ముందు కార్యాచరణ? రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలందరూ సుఖశాంతులు ఉన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కడతారని ఆశిస్తూ మేయర్ స్థానం కానీ కార్పొరేట్ స్థానాన్ని నేను నామినేషన్ వేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు పార్టీ అభ్యర్థిత్వంగా మా అన్న భూమగౌడ నిర్ణయించింది. దానికి తోడ్పాటుగా ఈరోజు 2 రోజుల వ్యవధిలో కొంచెం బాధతో ఉన్న గాడి ఈరోజు సంకట చతుర్థి పూజించుకొని గణపతి కానీ హనుమాన్ దేవాలయాలు పూజలు నిర్మించుకొని 11 కొబ్బరికాయలు కొట్టి, అదేవిధంగా భూమగౌడ గారిని గెలిపించినాక 101 కొబ్బరికాయ కొడతాం, మొక్కు చెల్లించుకుంటామని కోరుకుంటూ వాడలోని మహిళలకు, ప్రజలకు, యువతకు అందరూ కూడా బాగా సపోర్ట్గా మాకు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ప్రజల్లోకి వెళుతున్నాం. డివిజన్లో అభివృద్ధి కుంటపడలేదు, సాగింది. ఇంకా ఈ 3 సంవత్సరాల కాలంలో తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. తప్పకుండా ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ముందుకు వెళ్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
అమ్మ మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు 24వ డివిజన్ నుంచి? భూమాగౌడ్ సార్కి, కాంగ్రెస్కి. మీరు ఎటువంటి సమస్యలు ఇక్కడ చూశారు? మీరు సార్ని సపోర్ట్ చేయాలి అని ఎందుకు అనుకుంటున్నారు? ఏ సమస్యలు తీరాయి, ఇంకా ఏమున్నాయి? మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. జీరో బిల్ వస్తుంది. ఓకే. ఇంకా వితంతు పింఛన్లు, ఇంకా ఇండ్లు మంజూరు కావాలని ఓకే. మేము కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం. ప్రచారంలో కూడా మీరు ప్రతిరోజు పాల్గొంటున్నాం. భూమాగౌడ్కు బాగా సపోర్ట్ ఇస్తున్నాం. ఆయన ద్వారా మాకు పనులు చేయించుకుంటాం. ఆయనను గెలిపియాలని మాకు వినతి ఉన్నది. మహిళలకు సంబంధించిన సమస్యలు ఇప్పటి వరకు ఏమైపోయాయి, అంటే తీరాయి, ఇంకా ఏం మీరు సార్ని అడగాలనుకుంటున్నారు? వితంతు పింఛన్లు, గృహలక్ష్మి ఇండ్లు మంజూరు కావాలి. ఇంద్రమ్మ పథకం కింద మాకు కొన్ని ఇండ్లు కావాలి. ఈ పార్టీకి అందుకే వచ్చినాం. అందరం గెలిపించి ఆయన అడుక్కొని తీసుకుంటామని మేము ఆలోచిస్తున్నాం. అందుకని ఆయన గెలిపియాలి. ఫస్ట్ మేము ఆయన గెలిపించి మేము ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లు, జీరో బిల్లు, గ్యాస్ పథకం ఇవన్నీ మహిళలకు చేరాలని మేము బాగా ఆయనకు ముందు నడిపించుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక విద్యార్థినితో మాట్లాడదాం. మేడం నమస్తే, మీరు ఏం చదువుతున్నారు? నేను ప్రజెంట్ ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్నాను యూనివర్సిటీలో. ఓకే. నాకు ఒకటి ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఫ్రీ బస్సు మన రేవంత్ రెడ్డి సార్ పెట్టడం వలన అది నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇట్లాంటి పూర్ విద్యార్థులందరికీ అది చాలా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే ఛార్జెస్ ఎంతో ఉన్నాయి. మనకు అప్ అండ్ డౌన్ రావడానికి కూడా చాలా ఛార్జెస్ పడతాయి. ఇట్లా అంత యూనివర్సిటీలకు వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి గోల్ కూడా మేము రీచ్ అవుతున్నాం. ఇప్పుడు స్త్రీలకు సంబంధించి, బాలికలకు సంబంధించి విద్యా విషయంలో కూడా ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుందని చెప్తున్నారు. మీకు ఇంకా విద్యార్థులకు ఇంకేమైనా కావాలని సార్ని అడుగుతున్నారా? అవునండి, మేము 10 years నుండి కేసీఆర్ గారు మాకు డిఎస్సి వేయలేదు. నేను బిఎడ్ కూడా ఎలిజిబుల్, టెట్ 3 times క్వాలిఫై అండి. ఇంకా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నా. సార్ అది కూడా త్వరలో వేస్తానని చెప్తున్నారు. ఆల్రెడీ వేసిండ్లు, నోటిఫికేషన్ అయింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల జాబ్ మిస్ అయింది. ఇప్పుడు మాత్రం మళ్ళీ సార్ వేస్తారన్న నమ్మకం ఉంది మాకు. భూమాగౌడ్ గారిని గెలిపించాలి అనుకుంటున్నారు. ఎందుకు, ఏ రకంగా మీరు వారిని కోరుకుంటున్నారు? ఏం కోరికలు, మీ ఆశలు కానీ ఏమన్నా? సారు పర్మనెంట్ వాళ్ళకి ఇక్కడ కాకుండా అంటే రెంటెడ్ పీపుల్స్ అయినా ఎవరు వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ అవుతారు సార్. వాళ్ళు మన వాళ్ళు కాదు అట్లా ఇట్లా ఏమనుకోరు. అంటే హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది. స్టూడెంట్స్కి కూడా వాళ్ళని తీసుకొని మీ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నట్లు అడుగుతారు. అందుకోసం సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. తెలుసుకున్నాం కదండి. కోటగిరి భూమాగౌడ్ గారు 24వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రజలు కూడా వారిని ఆశీర్వదిస్తున్నారని చెప్తున్నారు. వారు తప్పకుండా విజయం సాధించాలని మైత్రి ఛానల్ కూడా కోరుకుంటుంది.